150 ml వాటర్ ఉంటాయి. ఈ 150 ml వాటర్లో ఇప్పుడు డీపీ ఫుడ్స్ వల్ల టీ పౌడర్ వేసుకొని హీట్ చేసుకొని తాగేయాలి. సో ఇదే అనమాట డీపీ ఫుడ్స్ వల్ల హెల్తీ టీ. సో ఇది వేసుకోవాలి. ఒక చిన్న దీని మీద ఇన్స్టా వేసుకోవాలి. వెంటనే ఇంకో 150 ml వాటర్లో 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ అయితే ఇది వేయాలి, టీ పౌడర్. సో మనకి ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు, ఇవి ఇచ్చారు. అండ్ ఇవి వేడిలో కానీ లేదంటే కూల్గా అయినా పెట్టాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో నేను ఇక్కడైతే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది యాడ్ అయ్యాక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. సో నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడు హీట్ చేసుకుందాము. సో నా టీ అయిపోయేలోపు నేను దీని గురించి కూడా చెప్పేస్తాను. ఇది డీపీ ఫుడ్స్లో తీసుకున్నది వెయిట్ లాస్ పౌడరు. సో ఇది 2 months అయితే మనం వాడాలి. బెటర్ రిజల్ట్ కోసం ఫస్ట్ మనకి 1 monthలో కూడా తేడా అనేది తెలుస్తుంది. బట్ వాళ్ళు చెప్పినట్టుగా ఏమి బయటవి యూస్ చేయకుండా అండ్ మనం పన్నీరు అవి కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తినేటట్టుగా అయితే మనకి రిజల్ట్ అనేది చాలా తక్కువ డేస్లోనే తెలుస్తుంది. బట్ కొంచెం అలవాటు కావడం కోసం 2 months అయితే వాడమంటారు. మ్యాక్సిమం 1 monthలోనే తెలుస్తుందట. నాకైతే ఇప్పుడు నేను 10 days నుంచి వాడుతున్నాను. సో నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. అంటే నా బాడీకి సూట్ అవుతుంది, నేను అవుతాను వెయిట్ లాస్ అనిపిస్తుంది. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ కోసం నేను వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను. అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది. ఆల్రెడీ వాళ్ళు మనకు చెప్పారు కదా 2 liters వాటర్ తాగాలని. నేనైతే ఇది కొలతగా పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను 1 liter తాగేశాను. ఇంకా ఈ 1 liter అయితే తాగాలి. అండ్ మార్నింగ్ నుంచి అయితే నేను 1 liter తాగేశాను. అలానే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ డీపీ ఫుడ్స్లో పౌడర్, ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది కలుపుకొని కూడా తాగాలి కదా. ఇదైతే 300 ml లేదా 250 ml వాటర్లో కలుపుకొని 2 spoonsతో తాగాలి కదా. ఇక్కడికి 300 ml ఆల్రెడీ మనం పొద్దున్నే మరిగించిన వాటర్ లేదా జీరా వాటర్ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, లెమన్ వాటర్ ఒక రోజు అలా ఒక్కొక్కటి తీసుకుంటాం కదా. అలానే నేను యూస్ చేస్తానన్నమాట. సో అయితే ఎర్లీ మార్నింగ్ 700 ml వాటర్ తాగాను. దాని తర్వాత అయితే ఈ జ్యూస్తో టోటల్ 1000 అయిపోతుంది కదా అక్కడికైతే. అండ్ మార్నింగ్ లంచ్ కూడా ఒక చిన్న బౌల్తో మీల్స్ తీసుకోవాలి, ఎక్కువ కూడా కాదు. సో మనం దాల్ కానీ ఇంకా ఏమైనా ఎక్కువ ఉండేలాగా చూసుకొని తినాలన్నమాట. సో మధ్యలో మనం ఈ పౌడర్ కలుపుకొని దీంట్లో మనకి ఉసిరికాయ కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అలానే నార్మల్గా యాపిల్ ఒక ముక్క వేసుకొని బ్లెండ్ చేసుకొని కూడా తాగొచ్చు. బట్ నేనైతే ఇలా డైరెక్ట్గా తాగేస్తున్నాను. వీళ్ళ దాంట్లో 0% అసలు ఈ 1% కూడా షుగర్ లేదు అని దాని అర్థం. 1% కూడా షుగర్ అనేది వీళ్ళు యాడ్ చేయలేదు. న్యాచురల్గా ఎలా అయితే మనకి స్వీట్నెస్ ఉంటుందో అలానే ఉంది, అంతే తప్పితే ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ఉసిరికాయ కానీ అలా యాపిల్ కానీ వేసుకోమన్నారు. బట్ నేనైతే ఇక్కడ ఎలాంటిది యూస్ చేయట్లేదు. ఇంకా వచ్చేసి ఇవి తాగిన తర్వాత ఇంకా మీల్స్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్లో కూడా నేను ఏమీ తీసుకోవట్లేదు. ఆరిల్స్ వాళ్ళు స్నాక్స్ లాగా ఏమైనా తీసుకోమని చెప్పారు, బట్ నేనైతే తీసుకోవట్లేదు. అండ్ మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి నేను ఓన్లీ వెజ్, పప్పు ఇవి ఇంకా క్యారెట్ ఇలాంటివి అయితే తింటున్నాను. అండ్ మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్ కూడా తీసుకోమన్నారు. అంటే నేను అన్ని వెజ్ కూరగాయలు కూడా తినను. సో దీనికోసం మధ్యలో తీసుకోమన్నారు. నేను ఇంకా అవైతే యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇంకా యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందేమో. అండ్ దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అండ్ స్కిన్లో చేంజెస్ కూడా వస్తాయని కూడా దీనిలో రాసి ఉంది. మనకి ఎనీ ఎంక్వైరీ ఉన్న వాళ్ళ పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, కనుక్కోవచ్చు మనం ఏ డీటెయిల్స్ కావాలన్నా. అండ్ ఈ టీ ఇంకా మనం 7 లోపే ఇది టీ కూడా 4:35 లోపు కంప్లీట్ చేసుకొని ఇంకా మీల్స్ అనేది కూడా 7 లోపు కంప్లీట్ చేసుకుంటే కరెక్ట్గా మన బాడీకి అదే అలవాటైపోయి ఇంకా మనం వెయిట్ లాస్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇది నేను 1 month కోర్స్ అయితే తీసుకున్నాను. అండ్ నాకైతే ఈ విధంగా ప్యాకింగ్లో వచ్చింది. కొంతమందికి అయితే బాక్స్లో కూడా వచ్చింది, అంటే టిన్స్లో అంటే డబ్బాల్లో వచ్చిందనమాట. నాకు ఈ విధంగా వచ్చింది. అండ్ నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఇలా ప్యాకింగ్ జిప్ కవర్ లాగా ఇచ్చాడు కదా,
ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. బయట పెడితే మంచిది కాదు కదా, అంటే అన్నీ పల్సెస్ కలిసినాయి కదా, సో అందువల్ల దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటని. నాకైతే పద్దు చాలా తగ్గింది కదా, సో దానివల్ల చాలా మంచిగా అనిపించింది. అందుకని నేను వీళ్ళు వెయిట్ లాస్ అయ్యారు అండ్ పద్దు కష్టం కూడా దీంట్లో చాలా ఉంది కదా, అందుకోసమే నేను కూడా తీసుకున్నాను. తను జెన్యూన్గా చెప్తుంది, ఏదైనా నాకు అది నచ్చుతుంది, అందుకని నేను తీసుకున్నాను. సో ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోండి. నేను 10 days వాడి రిజల్ట్ చెప్తున్నాను, నాకు పర్లేదు అనిపించింది. సో బెటర్ రిజల్ట్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా డీపీ ఫుడ్స్ని కాంటాక్ట్ అయ్యి ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే తీసుకోండి వెయిట్ లాస్ కోసం. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిపేసి నాకు 3 liter వాటర్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. మార్నింగ్ మనం అబ్జర్వ్ చేసుకుందాం అంటే వామ్ వాటర్ అండ్ మనం హెల్త్ డ్రింక్లో తాగే వాటర్ కాకుండా ఇంకొక లీటర్ వాటర్ మనం మీల్స్ సమయంలో కానీ ఇంకా ఏ సమయంలో కూడా మనం ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయాలన్నమాట. అలా నేను 1 liter ఇంకా తాగేసాను. టోటల్ 2 liters తాగేసాను. ఇది 1 liter బ్యాలెన్స్ ఉంది, ఇది నైట్లోపు తాగేయాలి. ఇది అన్నమాట టార్గెట్ వాళ్ళు ఇచ్చింది. 3 liters రోజు బాడీకి అలవాటు చేయాలి. సో మనలో చాలామంది తక్కువగా తాగేవాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, రోజు మొత్తంలో కూడా నేను 1 liter వాటర్ కూడా తీసుకోను. ఇలా 3 liters వాటర్ తీసుకున్న తర్వాత నా బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే నేను ఇవ్వాల్సిన వాటర్ నా బాడీకి ఇవ్వట్లే కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా నా బాడీ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపించింది. అండ్ అలానే వాళ్ళు చెప్పారు కదా, ఫస్ట్ వామ్ వాటర్ తాగిన తర్వాత 15 minutes నడవాలి. అలానే మనం మీల్స్ చేసిన తర్వాత కూడా 15 minutes ఏదో ఒక వర్క్ అయితే చేయాలి. అలానే నా టీ అయితే ఇక్కడ బాయిల్ అవుతుంది, ఇంకా మరుగుతుంది. ఇది మరుగుతున్నప్పుడు స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది, అరోమా. నేను దీంట్లో కూడా ఏమీ కలుపుకోవట్లేదు, న్యాచురల్గా వీళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలానే వడపోసి వేసుకొని అయితే తాగేస్తాను. అండ్ మనం మీల్స్ చేసాక కూడా కొంచెం సేపు ఒక 15 minutes వాక్ అయితే చెయ్యాలి, ఎమ్మటే పడుకోకుండా. ఇది అన్నమాట వీళ్ళ ప్రొసీజర్. సో ఇవన్నీ నేను పాటిస్తూనే నాకు కొంచెంగా అయితే చేంజెస్ కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పిన విధంగానే నేను కూడా చెప్పాను. సో మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ లేదా జీరా వాటర్ లేదా సోయా వాటర్ ఇంకా ఉంటాయి కదా, అలా మీ ఇష్టం ఏవైనా వాటర్ తాగొచ్చు. లెమన్ పిండుకొని హనీ వేసుకొని అలా అయినా తాగొచ్చు. సో ఇది 3 daysకి ఒకసారి అయితే తీసుకోవాలి. కానీ వామ్ వాటర్ కానీ లెమన్ కలిపిన వాటర్ కానీ 3 daysకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే 3 days ఇప్పుడు వామ్ వాటర్ తాగారనుకోండి, నెక్స్ట్ 3 days జీరా వాటర్, నెక్స్ట్ 3 days లెమన్ వాటర్, నెక్స్ట్ 3 days ఇంకా చియా సీడ్స్ వాటర్, అలా తాగుతూ ఉంటే మనకి ఇంకా బెటర్గా కూడా అనిపిస్తుంది. సో ట్రై చేయండి తప్పకుండా. డీపీ ఫుడ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటుంది అండ్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడానికి కూడా టైం ఉంటుంది, ఎందుకంటే ఇది అనేది చాలా లిమిటెడ్ స్టాక్లో చేస్తున్నారు. అన్ని పల్సెస్ పట్టి చేయాలి అండ్ ఆర్డర్ ప్రకారమే చేస్తున్నారు కాబట్టి చూసుకొని ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆర్డర్ రూపంలో తీసుకోవచ్చు. యూస్ చేస్తున్నప్పుడు సాల్ట్ లైట్గా తీసుకోవాలి. అంటే రెగ్యులర్గా మనం కొంచెం ఎక్కువ తినే వాళ్ళమైనా లైట్గా సాల్ట్ తీసుకోవాలి. అలానే కారం అవి కూడా కొంచెం తగ్గించేసేయాలన్నమాట. వెజిటేబుల్స్లో అన్నీ తినచ్చు, అన్ని కూరగాయలు కూడా తినచ్చు. పప్పు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఇంకా కారం ఉప్పు అవి ఎక్కువ తీసుకోవద్దు. అలానే ఫ్రై లాగా చేసిన ఐటమ్స్ అయితే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ అనేది మనం తక్కువగా యూస్ చేయాలి ఈ కొన్ని రోజులు మాత్రం. అంటే మనం వెయిట్ లాస్ అయ్యే వరకు వాళ్ళు చెప్పిన విధంగా మనం పాటించాలి. సో దీని బదులు ఒక్కొక్కసారి మనం గీ వేసుకొని కూడా లైట్గా చేసుకోవచ్చు. అలానే మనం ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే జస్ట్ ఒక 3 పన్నీర్ క్యూబ్స్ కూడా లైట్గా అలా ఫ్రై చేసుకొని తినేయచ్చు అనమాట. అది కూడా మెయిన్ మన ఇంట్లో చేసిన పన్నీరు, అంటే మనం మెయిన్గా ఇంట్లో గేదె పాలు తీసుకుంటాం కదా, ఆ గేదె పాలని విరగొట్టేసి మనంతటా మనం చేసుకున్న పన్నీర్ మాత్రమే తీసుకోవాలి. ఇంకా వేరే బయట నుంచి సేల్ చేసే వాళ్ళైతే ప్రిఫర్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి నేను కూడా అలా ఇంట్లో చేసిన పన్నీర్ని
తింటున్నాను. అండ్ 2 డేస్ నుంచి మాత్రమే నేను తింటున్నాను. మిగతా అంతా నార్మల్గా వీళ్ళు ఎలా అయితే చెప్పారో అలానే వర్కౌట్ చేస్తూ వస్తున్నాను. అండ్ నేనైతే వాకింగ్ చేస్తున్నాను. వీళ్ళు జుంబా డ్యాన్స్ కానీ లేదా స్కిప్పింగ్ కానీ ఇంకా ఏదైనా చేయమని చెప్పారు కదా, నేనైతే జస్ట్ వాకింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా నార్మల్గా వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ అయితే చేసుకుంటూ వస్తున్నాను. పర్లేదు, నాకు రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది. మీరు కూడా వన్స్ ఒకసారి వెయిట్ బాగా ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే నాకు 2 డెలివరీస్ అయ్యాయి. సో దాని తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. సో దానివల్ల నాకు నేనుగా నా పర్సనల్గా నేనే తగ్గాలి అని చెప్పి అయితే ఈ వెయిట్ లాస్ని అయితే చూస్ చేసుకున్నాను. మరీ అంత ఓవర్ వెయిట్గా కూడా ఏం లేను, కానీ కొంచెం నా అంతటి నేను ఇంతకుముందు ఎలా అయితే ఉన్నానో అలా ఉండాలి అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నాను. సో చూద్దాం నాకు ఎలా వర్కౌట్ అవుతుంది, నేను ఎంతలా చేంజ్ అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా వాడాలనుకుంటే తప్పకుండా యూస్ చేయండి. అయితే టీ ఇలా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను తాగేయాలి. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.